హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం మోస్ట్ ట్రెండింగ్లో ఉన్న ఇన్విజిబుల్ చైన్ మేకింగ్ చూద్దాం. మనకి ఇవి లాక్ బీడ్స్ అండ్ ఇవి షుగర్ బీడ్స్. చూసారా ఎంత చిన్నగా ఉన్నాయో. అండ్ ఇది లాకెట్. ఇది మనకి గోల్డ్ కలర్ మెటల్ చైన్. అండ్ ఇది ఫిష్ హుక్. ఇది గేర్ వైర్, మనకి మెయిన్ ఇంపార్టెంట్ గేర్ వైర్. అండ్ ఇవి టూల్స్. ఇప్పుడు మనం గేర్ వైర్ని సెంటీమీటర్స్లో చూసుకుందాం. నేనైతే 45 సెంటీమీటర్స్ తీసుకుంటా. ఇప్పుడు మన స్కేల్ లెంత్ 30 సెంటీమీటర్స్ తీసుకుని తర్వాత ఒక 15 పెడతా. చూసారా 45 సెంటీమీటర్స్. కొంచెం ఎక్కువైనా పర్లేదు. అలా 45 సెంటీమీటర్స్ దగ్గర తీసుకున్నాం మనం వైర్ని. ఇప్పుడు మనం కొంచెం దగ్గరికి ఎలా అనుకుంటే సెంటర్ పాయింట్ కరెక్ట్గా తెలుస్తుంది. అలానే మరీ ప్రెస్ చేసేకండి, మళ్ళీ బాగోదు చైన్. మనకి సెంటర్ పాయింట్ అనేది కరెక్ట్గా తెలిస్తే చాలు. ఓకే. అండ్ ఇప్పుడు మనం లాకెట్ని యాడ్ చేసుకుందాం. చూసారా, ఇప్పుడు షుగర్ బీడ్స్. ఇటు ఒక షుగర్ బీడ్ అండ్ అటువైపు ఒక షుగర్ బీడ్, రెండింటిని యాడ్ చేసాం. చూడండి, కరెక్ట్ సెంటర్ చూసుకొని స్లోగా ప్రెస్ చేసుకుంటే మనకు సెంటర్ పార్ట్ తెలిసిపోతుంది. సెంటర్ పార్ట్ దేనికి చూసుకోవాలంటే వన్స్ లాక్ బీట్ వేసి మనం లాక్ చేసిన తర్వాత ఆ లాకెట్ అనేది ఇంకా ఎటు మూవ్ అవ్వదు. అందువల్ల కరెక్ట్ సెంటర్ చూసి లాక్ చేసుకోవాలి. ఇప్పుడు లాక్ బీట్స్ ఎక్కించుకుందాం. టూ సైడ్స్ లాక్ బీట్స్ ఎక్కించుకున్నాం. ఇప్పుడు మనం లాక్ చేసుకుందాం. చూడండి, మనకి మధ్యలో లాకెట్, 2 షుగర్ బీట్స్, లాక్ బీట్. ఇప్పుడు లాక్ బీట్ని ప్రెస్ చేసుకుందాం. ఇంకా అది ఎటు బీట్ ఇంకా మూవ్ అవ్వదు. బీట్స్ ఇటు ప్రెస్ చేసేసాం. ఇప్పుడు ఓకే, 2 సైడ్స్ ప్రెస్ చేసేసాం లాక్ బీట్స్ని. ఇంకా లాకెట్ అండ్ బీట్స్ కూడా ఇంకెటు మూవ్ అవ్వవు, అలా అక్కడే ఉంటాయి. కొంచెం లూజ్గానే ప్రెస్ చేయండి, మరీ టైట్గా బీట్స్ అనే దగ్గర పెట్టి ప్రెస్ చేయకండి, ఎందుకంటే అంతగా లుక్ బాగోదు. కొంచెం చిన్నది లూజ్ ఉంటే బాగుంటుంది. మనం కావాలంటే ఇలా ప్లెయిన్గా కూడా వదిలేసుకోవచ్చు, లేదంటే ఇలా ఒక 2 బీట్స్ ఎక్కించుకొని కొంచెం సెంటర్ చూసుకొని మనం చేసుకోవచ్చు. అలా ప్లెయిన్గా వదిలేసినా బాగానే ఉంటుంది. ఇప్పుడు మనం ఒక లాక్ బీట్ ఎక్కించి అందులో 2 షుగర్ బీట్స్ అండ్ మధ్య లాక్ బీట్ ఒక సర్టెన్ పొజిషన్ అనుకుని అక్కడ లాక్ చేసేయడమే. ఇలా 3 అయినా చేసుకోవచ్చు, 5 అయినా చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు కరెక్ట్ పొజిషన్ చూసుకొని ఆ పక్క సైడ్ కూడా కరెక్ట్గా ఫిక్స్ చేయాలి, ఎందుకంటే కరెక్ట్గా లేకపోతే ఒకటి పైకి ఒకటి కిందకి ఉంటుంది, బాగోదు. సో కరెక్ట్గా చూసుకోవాలి. మీరు స్కేల్తో కానీ టేప్తో కానీ ఇలా చూసుకొని అయినా చేసుకోవచ్చు. కరెక్ట్గా పాయింట్ చూసుకొని లాక్ చేసేసుకోవాలి, అంతే. చూసారా కరెక్ట్గా ఎలా సెట్ అయిందో, అంతే. ఇప్పుడు మనం 3 పాయింట్స్ చేసాం కదా, అంటే ఒకటి
లాకెట్ ఉన్నది అండ్ సైడ్ ఒక 2 అలా ఉంచుకున్నా పర్లేదు, లేదా ఇంకా ఎక్కించుకొని 5 చేసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు మనం ఒక లాక్ పిట్ ఎక్కించుకొని ఫిష్ హుక్ ఉంటుంది కదా, ఆ ఫిష్ హుక్స్ని పెట్టుకొని చిన్నది ఫోల్డ్ చేయాలి. వైర్ని చిన్నది ఉంచి ఆ వైర్లోంచి లాక్ పిట్ని బయటకు తీయాలి. ఫిష్ హుక్ దగ్గరికి బయటకు తీసి లాక్ చేసేయడమే. అప్పుడు అది ఎటు కదలదనమాట, అలా ఫిక్స్ అయిపోద్ది. అండ్ ఇటువైపు ఒక లాక్ పిట్ ఎక్కించుకొని మనం గోల్డ్ కలర్ మెటల్ చైన్ తీసుకున్నాం కదా, ఆ మెటల్ చైన్ అటాచ్ చేసి చిన్నది ఉంచుకొని ఆ లాక్ పిట్ని ఆ వైర్లోకి పెట్టుకోవాలి. పెట్టి కొంచెం దగ్గరికి లాక్కొని ప్రెస్ చేసేయడమే. అలా కొంచెం లాగి ప్రెస్ చేసేయడమే, అంతే, ఇంకా ఫిక్స్ అయిపోయింది. కొంచెం ఎక్స్ట్రా ఏమైనా ఉంటే మనం కట్టర్తో కట్ చేసుకోవచ్చు. మరి ఎక్స్ట్రా ఏం లేకపోతే అలా వదిలేసుకున్నా పర్వాలేదు. అంతే, మనకి మోస్ట్ ట్రెండింగ్ ఇన్విజిబుల్ చైన్ రెడీ. థ్యాంక్ యూ.